దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొక పర్యాయము మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేస్తారు. అందరి బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీరు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవ, మహిమా స్వరూపి, మీ కనికరాన్ని బట్టి ఆయన మీ కృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు దయచేసిన కృపను బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మేము ఏమి నేర్చుకోవాలి దేవుని వాక్యం నుంచి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనము. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించును. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయిను. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దావీదుకి మరి అమ్నోను అనే కుమారుడు ఉన్నాడు, అలాగే అబ్షాలోము అనే కుమారుడు ఉన్నాడు. అబ్షాలోము 3వ కుమారుడు. అయితే అబ్షాలోముకి ఒక సహోదరు ఉంది, ఆమె పేరు తామారు. ఆమె చాలా సౌందర్యవతి. అయితే అమ్నోను అబ్షాలోము చెల్లెలైన ఆ తామార్ని చూసి ఆయన మోహించాడని ఉంది, ప్రేమించడం లేదు. బైబిల్లో ఆది కాండములో మనం చూస్తే యాకోబు రాహేలుని ప్రేమించడని ఉంటుంది, ప్రేమించలేదు, ఈయన మోహించాడని ఉంది. గమనించండి. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రేమ వేరు, మోహము వేరు. అయితే ఎప్పుడైతే ఆయన మోహించాడో ఆమె కన్య అయినందున ఏం చేసిన దుర్లభమని తన చెల్లెలైన తామారుని బట్టి అమ్నోను చిక్కిపోయాడు అని ఉంది. తన చెల్లెలైన తామారుని బట్టి చిక్కిపోయాడు అని ఉంది. అంటే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే తనను ఏమి చేయాలన్నా సరే, అంటే తనను ఏం చేయాలన్నా సరే ఎంత ప్రయత్నం చేసినా ఆమె కన్య గనుక ఇలా కూడా చెప్పవచ్చేమో, ఒకవేళ తన కోరికను తీర్చడానికి ఆమె ఒప్పుకోదు, ఆమె అవకాశం ఇవ్వదు అని అతను గ్రహించేశాడు. అంటే తామారు లక్షణం ఏంటి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే, ఒకవేళ ఒకవేళ తన దగ్గరికి వెళ్ళి ఇలాంటిది ఏం చెప్పినా కానీ ఆమె అవకాశం ఇవ్వదు. ఆమె చాలా ఖచ్చితంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది అని ఎవరికి అర్థమైందంటే అమ్నోనుకి అర్థమైపోయింది. చూసారా, ఎంత అద్భుతమైన మంచి లక్షణాన్ని అమ్నోను తామారులు గుర్తించాడు. ఆమె నిజంగా నేను ఎలా చెప్పొచ్చు, ఆమె శరీరంలో కూడా సౌందర్యవతే, గుణంలో కూడా ఆమె సౌందర్యవతే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే చాలామంది శరీరంలో సౌందర్యవతులుగా ఉంటున్నారు, కానీ గుణంలో మాత్రం సౌందర్యవతిగా ఉండడం లేదు. అందుకనే ఆమె మంచి గుణాన్ని మనం చూడండి. ఇదే అధ్యాయంలో మనం చూస్తే 13వ అధ్యాయము ఒకసారి 7వ వచనం చదువుతున్నాం. 13:7. దావీదు నీ అన్నయ్యకు అమ్నోని ఇంటికి పోయి
అతని కొరకు భోజనము సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపక అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యుద్ధ నుండి అవతలకి పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గది లోపల ఉన్న తన అన్నయ్యగు అమ్నోను నొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుమని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు. చూసారా ఎంత అద్భుతమైన చెప్పిందో. ఆమె రాజు చెప్పాడు, నీ అన్న అనారోగ్యంగా ఉన్న కాయల పడ్డను వెళ్ళి ఆ వ్యక్తికి అప్పములు చేసి పెట్టు, ఆహారం పెట్టాను అని చెప్పగానే తండ్రి మాటని గౌరవించి అన్న దగ్గరికి వచ్చింది. అమ్నోను అమ్నోని ఇంటికి వచ్చి ఆయన ఎదురుగుండానే అప్పములు చేసి అవి తన దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు ఆయన ఆమెను పట్టుకుని అంటాడు, నాతో పాపం చెయ్యి లేదా నాతో సైనించు అని చెప్పినప్పుడు ఆమె అంటుంది, అన్న మనం ఎవరమో తెలుసా, ఇశ్రాయేలీలు ఎలాంటి దుష్కార్యం చేయకూడదు మనము అని చెప్తుందంటే ఇశ్రాయేలీలలో వారు ఏ చెడుతనం చేయకూడదు అంటే ఎంత పరిశుద్ధంగా ఉంటారో వారికి ఉన్న ఒక ఉన్నతమైన ప్రత్యేకమైన స్థానం ఏమిటో ఆమె గుర్తించిందండి. అందుకంటుంది ఇశ్రాయేలీలలో ఇలాంటి దుష్కార్యం మనం చేయకూడదు, మనం అలా చేయకూడదు అని చెప్పి. చూసారా, ఈ యొక్క గ్రహింపు ఆమె కలిగి ఉంది. అలాగే ఈ రోజుల్లో మనం కూడా ఆ రోజు ఇశ్రాయేలీలు దేవునికి ప్రత్యేకమైన వ్యక్తులైతే ఈరోజు క్రైస్తవులమైన మనము ప్రత్యేకమైన వ్యక్తులమే. ఈ గ్రహింపు ఈ రోజుల్లో పురుషులకు ఉండాలి, స్త్రీలకు కూడా ఉండాలి. వాస్తవానికి అమ్నోను మోహపు చూపు చూడొచ్చా? చూడకూడదండి. తామారుకున్న గ్రహింపు అమ్నోనికి లేదు. దేవుని బిడ్డలారా, అలాగే ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మనం దేవుని బిడ్డలం గనుక తామారుకున్న గ్రహింపు మనకు ఉండాలి. మనము స్త్రీలను మోహపు చూపు చూడకూడదని గ్రహింపు ప్రతి పురుషుడికి, అంటే యేసు ప్రభుని ఎరిగిన ప్రతి పురుషుడికి ఉండాలి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మరి మీరు ఈ వర్తమానం వింటున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీ మనసు ఏం చెప్తుంది? ఆ గ్రహింపు మీకు ఉందని చెప్తుందా, లేదు అని చెప్తుందా? క్రైస్తవులమైన మనము దేవుని బిడ్డలారా స్త్రీలను తల్లిగాను, చెల్లిగాను, అక్కగాను లేకపోతే అలా చూడాలి. తల్లిగాను, చెల్లిగాను, అక్కగాను చూడాలి. కానీ చాలామంది, అందరూ కాదు, చాలామంది స్త్రీలని మోహపు చూపుతో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరండి? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే స్త్రీలను మోహపు చూపు చూస్తారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రార్థనకి వెళ్ళే స్త్రీలే నిజంగా చాలా నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు. వారే పాపం చేస్తారు, వారే నిజంగా చేయరాని పనులు చేస్తూ ఉంటారు. ఆ గ్రహింపు, తామారుకున్న గ్రహింపు ఈ రోజుల్లో చాలామందికి లేదు. ఇంకా చూడండి, దేవుని వాక్యంలో ఆమె చక్కగా ఆ మాటలు చెప్తూ ఉంది. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం చూస్తే చూడండి, అతడు 10వ వచనం, వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గదిలోనున్న తన అన్నయ్యకు అమ్నోను వద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము,
నాతో శయనించమని చెప్పగా ఆమె, నా అన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి కార్యము నీవు చేయవద్దు. ఏం అద్భుతం అండి. ఆమె అంటుంది, ఇలా వాస్తవానికి ఇశ్రాయేలు చేయకూడదు, రెండోది ఏంటి, వాళ్ళు చేయొద్దు అంట, నువ్వు చేయొద్దు అంటే ఆమె జాగ్రత్త పడుతుంది, తన అన్నని జాగ్రత్త పరుస్తుందండి. ఎంత అద్భుతమండి. ఆమె పాపం చేయకుండా తను ప్రత్యేకించుకుంటుంది. అదే టైంలో తన అన్నతో చెప్తుంది, ఇదిగో నువ్వు కూడా చేయొద్దు, ఎందుకంటే నువ్వెవరు, ఇశ్రాయేలుడివే. గమనించండి, మనం చేయకూడదు. మీకు తెలుసా, మన పొరుగు వారిని అనగా మన స్నేహితులను, మనకు తెలిసిన వారిని, దేవుని మందిరానికి వెళ్ళేవారు అలాంటి పనులు చేస్తుంటే మనం వారితో మాట్లాడాలి. ఏంటి నువ్వు చేసే పని ఏంటి, నువ్వు అలా చేయకూడదు. మనం ఎవరు ప్రార్థనకు వెళ్తాం, మనం ఎవరు యేసు ప్రభువుని మన దేవుడిగా మన రక్షకుడిగా మనం అంగీకరించాం. నువ్వెందుకు చేస్తున్నావు అలాగా, నువ్వెందుకు చూస్తున్నావు అలాగా అని ఒకవేళ మీరు చెప్పగలిగిన వారైతే ప్రేమతో చెప్పాలి. కానీ విచిత్రం చెప్పిన ఒక నిష్ఠ దరిద్రుడని అనుచమతను ఒకవేళ ఒక చెడ్డవాడు ఇలా చేస్తున్నానంటే ఆ వ్యక్తి నిజంగా ప్రోత్సాహం ఇచ్చాడండి. చూడండి 3వ వచనం. అమ్నోనునకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి, సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగువైనట్టు వేషం వేసుకుని నీ మంచము మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపుక అమ్నోను పడక మీద పండుకుంది. చూసారా, ఇతన్ని ఎలా అన్నా నాకు అర్థమవుతలేదు. ఇతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఎవరు స్నేహితుడు అంటే అమ్నోను స్నేహితుడు. అయితే అమ్నోను అన్నాడు, నా చెల్లెల్ని బట్టి నేను చిక్కుకున్నాను, నా చెల్లెని నేను మోహించాను, ఆమెను నేను అనుభవించాలి అంటే ఇతను ఏమనాలి, అరే ఏంటో మాటలేంటి, సరే మీ నాన్నగారిని అడుగు, ఆయన నీకు పెళ్లి చేస్తాడని చెప్పాలి కదా అన్నట్లు పని చేయి, ఆమె నువ్వు అనుభవించాలంటే నేను ప్లాన్ చెప్తాను విను. ఇదిగో నీకు బాగోలేదని, కాయలా పడ్డావని, వెళ్ళి నువ్వు మంచం మీద పడుకు, మీ నాన్నగారు వచ్చినప్పుడు నేను నా చెల్లెలు తామారు చేసిన వంట తినాలని చెప్పి ఎలాగ పంపుతాను, నువ్వంటే ఇష్టం కాదు మరి. అప్పుడు చక్కగా నువ్వు ఆమెతో పాపం చేయొచ్చని ఆ పాపను ప్రోత్సహిస్తున్నాడండి. నిజంగా ఇంత పనికిమాలిన వ్యక్తి ఎవరైనా ఉంటారంట. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి వారు ఉన్నారా ఉంటే జాగ్రత్త. అలాంటి వారితో ఎవరైతే స్నేహం చేస్తారో వారు బాగానే ఉంటారండి, వారికి ఏమి ఇబ్బంది ఉంది. కానీ అలాంటి వారితో స్నేహం చేసి వాళ్ళు పాడైపోతారు. ఈరోజు మనం చూస్తే అమ్నోను అలాగే చేశాడు. తామారు వచ్చింది, ఆల్రెడీ చెప్పింది ఆమె ఏమందని వాళ్ళు చేయొద్దు అని చెప్పింది. చూడండి ఇంకా చూస్తే, అందుకనే అలాంటి పనికిమాలిన స్నేహితులతో మీరు స్నేహం చేయొద్దండి. ఇంకా చూస్తే చూడండి, ఆమె అంటుంది 10వ వచనంలో, వారందరూ అయితే ఆమె అన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి కార్యము నీవు చేయొద్దని చెప్తుంది. ఇంకా చెప్తే ఆమె అంటుంది, నా అవమానమును నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడు వగుదువు. చూసారా, ఆమె అంటుంది, ఇదిగో ఇలా చేసిన తర్వాత నువ్వు కూడా ఇశ్రాయేలు అందరిలో దుర్మార్గుడు అయిపోతావు. అందుకనే అంటే ఆమె చేయదు, చేసేవారిని చేయనివ్వదు. ఒకవేళ పాపం చేస్తే దానివల్ల వచ్చి పరివాసాన్ని ఏంటో ఆమె ముందే చెప్తుంది. మనం పాపం చేసేటప్పుడు బాగానే ఉంటుందన్నా, కానీ పాపం చేసిన తర్వాత నువ్వు దుర్మార్గుడు అయిపోతావు అంటుంది. నలుగురిలో చెడ్డ పేరు వస్తుంది నీకు.
నేను చూసి అసహించుకుంటారు జనం. అంత పరిస్థితి పాపం తెచ్చేస్తుంది. అందుకని చూసారా, ఆమె పాపము చేసిన తర్వాత వచ్చే దానికోసం ఆలోచిస్తుంది. విచిత్రం ఏంటంటే, మనం పాపం చేస్తే వచ్చే సంరక్షణ కోసం మనం ఆలోచిస్తాం, అంటే మనం అంటే చాలామంది ఆలోచిస్తారు. కానీ ఈమె అలా కాదు, పాపం చేస్తే వచ్చే నష్టం గురించి ఆలోచిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులు చాలామంది ఎందుకు పాపం చేసి కుటుంబాలని పాడు చేసి వారు పాడైపోయి ఎదుటి వాళ్ళు ఎందుకు పాడు చేస్తారో తెలుసా? వారు పాపం చేసేటప్పుడు ఉండే సనికి సుఖాన్ని ఆలోచిస్తారు, కానీ పాపం చేసిన తర్వాత వచ్చే ఆ బహు నష్టాన్ని వారు ఆలోచించరు. అలాగే గమనించండి, చాలామంది తాగేటప్పుడు వచ్చే ఆ యొక్క సుఖాన్ని ఆలోచిస్తారు, కానీ తాగిన తర్వాత కిడ్నీలు పోయి ప్రాణం పోయి దాని గురించి ఆలోచించరు. అందుకనే ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, ఆమె ఎంత ఉన్నతమైన గుణం కలిగిన వ్యక్తి తామారు. అందుకనే ఆమె అంటుందన్న, నువ్వు దుర్మార్గుడు అయిపోతావు. అందుకని దేవుని బిడ్డలారు, ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో మీరు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు, అంటే నేనేమంటానంటే అమ్నోనుకు కలిగిన లక్షణాలు కలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా? ఉంటే జాగ్రత్త. చేసేటప్పుడు ఉండే శనికక్షకం కంటే దాని తర్వాత వచ్చే పర్యాయస్థానం చాలా ప్రమాదకరమైంది. అమ్నోను తన చెల్లెల్ని పాడు చేసిన తర్వాత, కొంతకాలమైన తర్వాత తను అమ్నోను చేసిన ఆ పొరపాటు మీరు చేయొద్దు, తప్పిది మీరు చేయొద్దు. ఎందుకంటే దాని తర్వాత వచ్చే పర్యాయస్థానం, దాని నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. చూసా, సొంత తమ్ముడే అమ్నోను చంపేశాడండి. సొంత తమ్ముడే అమ్నోనుని చంపేశాడు. దేనివల్ల అంటే అమ్నోను ఇంచుమించు 3 తప్పులు చేశాడు. మొదటి తప్పు ఏంటో తెలుసా? తన మనసులో ఒక తలంపు పుట్టింది, తన సొంత చెల్లెలను పాడు చేయాలని. అప్పుడే అరే ఈ తలంపు నాకు ఎందుకు పుట్టింది అని తనను తాను నిగ్రహించుకొని ఆ తలంపు నుంచి బయటకు రావాల్సింది. ఒక సేవకుడు ఇలా అన్నాడు, అందరి మీద నుంచి పక్షులు వెళ్తాయి, కానీ ఆ పక్షులు అంటే గూడు కట్టనివ్వకుండా చూసుకోవాలి. అలాగే చెడ్డ తలంపులు సాధారణంగా వస్తాయి, మన మనుషులం కదా, వస్తాయి. కానీ చెడ్డ తలంపులు వచ్చినప్పుడు ఇది నేను చేయకూడని తలంపు, ఈ తలంపు నన్ను పాడు చేస్తుంది, ఆలోచన నన్ను పాడు చేస్తుందని ఆ తలంపు నుంచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసిన, ప్రభు నాకు ఈ తలంపు వస్తుంది, అయితే నన్ను ఈ తలంపు నుంచి తప్పించండి అని ప్రార్థన చేస్తే అద్భుతం ఎంత బాగుంటుందో. కానీ అతను అలా చేయలేదు. ఆ తలంపుని, అదే తనకు వచ్చిన చెడ్డ తలంపు తనలో ఉంచుకొని దాన్ని మరలా ఎదుటివాడు చెప్పాడండి. రెండో తప్పు ఏంటంటే, ఎదుటివాడు చెడ్డ గైడెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో అయ్యాడు. చూస్తే మనకి వివేచన శక్తి ఉంటుంది. ఆయనలో ఉన్న చెడ్డ తలంపుని అలాగే ఉంచుకోవడం ద్వారా ఎవడో ఇచ్చిన ఈ చెడ్డ ఆలోచనను అతను చేశాడు గనుక, దాని ఎదుటివాడిచ్చిన ఆ ఆలోచన తప్పు అని తెలిసినా సరే ఆ ఆలోచన విన్నాడు కనుక తన ప్రాణం పోగొట్టుకున్నాడు. మూడోది ఏంటంటే, తామరు చెప్పినా సరే ఇది మంచిది కాదు, ఇలా చేయకూడదని చెప్పినా సరే వినలేదు కనుక. గమనించండి, ఒకటి చెడ్డ తలంపు వచ్చినప్పుడు ఆ తలంపుని విడిచిపెట్టుకోలేదు, దానివల్ల తను చనిపోయాడు. అలాగే రెండోది, ఎదుటివాడు పనికిమాలిన వాడు వచ్చి పనికిమాలిన ఆలోచన చెప్తే అది విన్నాడు, దాన్ని అనుసరించాడు, అందుకని తను చనిపోయాడు. మూడోది ఏంటంటే, మంచి ఆలోచన చెప్పిన, మంచి తలంపు చెప్పిన, జాగ్రత్త చెప్పిన ఆ వ్యక్తి మాట తృణీకరించాడు, అందుకని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒకవేళ ఈ మూడు మీరు చేస్తే ఒకానొక రోజు మీ ప్రాణం మీద మీరే ముప్పు తెచ్చుకుంటారని దేవుని సేవకునిగా, దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. అందుకనే చెడ్డ తలంపు వస్తే మంచిది కాదని చెప్పడం మానేసి, పర్లేదు చేయరు, ఎంతమంది చేస్తున్నావు, ఒకడో చేస్తున్నావు, చేయి, పర్లేదు చేయి, ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేస్తామని ప్రోత్సహిస్తున్నారా? అలాంటి వారి ద్వారా మీరు నష్టపోతారు, వాడు బాగానే ఉంటాడు, మీరే మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు, మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు, ఆఖరికి మీ ప్రాణం పోయి ప్రమాదం ఉంది.